కనికర సంపన్నుడా, కృపగలిగిన దైవమా, మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గడిచినటువంటి దినములన్నీ కూడా కాచి కాపాడు బలపరిచి ఈరోజు ఆదివారముగా మీ సన్నిధికి చేరి మందిరంలో మమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించి గణపరిచి లేఖనాలను ధ్యానించడానికి వెలిచినటువంటి ఐక్యతను బట్టి ధన్యతను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన మరి పాటల్లో మొదటి వర్తమానంలో ఉన్నారు. రెండవ వర్తమానంలో వెలుచుంటుండగా కొద్ది నిమిషాలు మీ ఆత్మచేత బలపరచండి. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బలపరిచింది రావాల్సినటువంటి మీ పిల్లలను మీ సన్నిధికి తోడుకుంటామని ప్రార్థిస్తూ నాయన మరి దిన ఆరాధనన్నింటిలో మీరు మీ ఆత్మచేత బలపరచండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి నామములో మనం ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు పేరిట మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్న దయచేసి సమర్పించండి. నేరుగా మన వాక్య సందేశానికి వెళ్తున్నాం. సమయం కావస్తుంది కనుక మంచిది. గడిచినటువంటి గత కొన్ని వారాలుగా మనం ఒక సందేశాన్ని విన్నాం. గత వారం ముగించుకున్నాం. ఏ సందేశం విన్నాం చెప్పండి? సంఘానికి ఉండవలసిన లక్షణములు అనేటువంటి సందేశాన్ని చాలా వారాలుగా మనం వింటూ వచ్చాం. గత వారంలోనే సందేశాన్ని ముగించుకున్నాం. ఈరోజు మరొక మనకు ఆత్మీయ జీవితానికి అత్యవసరమైన మాటలు మనం నేర్చుకున్నాం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాల వివరణ. 7 సంఘాల వివరణ అంటే 7 సంఘాలు బైబిల్లో ఎక్కడ ఉండవండి అని అంటే బైబిల్లో ఎక్కడ ఉండవు. 7 సంఘాలు అనేటువంటివి ప్రకటన గ్రంథం మాత్రమే ఉంటుంది. ఇక 66 పుస్తకాలలో ఎక్కడ కనిపించలేదు. 7 సంఘముల వివరణ. 7 సంఘాలంటే అంటే భూమి మీద 7 సంఘాలే ఉన్నాయా అని అర్థం కాదు. 7 అనగానే సంపూర్ణమైనది. ప్రకటన గ్రంథంలో ఎక్కువ 7 అనేటువంటి అంకి మనకి కనబడుతుంది సంఖ్య. 7 దీపస్తంభముల మధ్య నివసించేవాడు, సంచరించేవాడు. 7 దీపములు, 7 ఆత్మలు. చెవి గలవాడు వినుగాక. అందరికీ చెవులు ఉన్నాయా? చెవులు ఉంటే అందరూ వింటున్నారా? చెవి గలవాడు వినుగాక అనే సందర్భం కూడా ప్రకటన గ్రంథంలో ఎక్కువ ఉంటుంది. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినుగాక. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి గలవాడు వినాలా అంటే చెవులు ఉన్నప్పటికీ కొంతమంది వాక్యానికి చెవినివ్వరు అని అర్థం. చెవులు ఉన్నాయి. చెవులంటే ఉపకారం ఏముంది? ఫ్యాన్ ఉంది. కరెంట్ లేకపోతే ఉపకారం ఏముంది? మనుషులుగా మనం ఉన్నాం, మాట్లాడకపోతే ఉపకారం ఏముంది? చెవి గలవాడు వినుగాక. మనందరికీ చెవులు ఉన్నాయి కదా, మరి ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన అవయవాలు, వాక్యాన్ని వినాలి. 7 సంఘముల వివరణ అనగానే భూమి మీద 7 సంఘాలకు సంబంధించిందేనా? లేదు 7 సంఘాలు ఉన్నాయా అని అర్థం కాదు. 7 అనగానే సంపూర్ణమైన సంఖ్య. సార్వత్రిక సంఘము అంటుంది. సార్వత్రిక అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి సంఘానికి, క్రీస్తు సంఘానికి వర్తిస్తుంది. భూమి మీద చాలా సంఘాలు ఉన్నాయి, చాలా మందిరాలు ఉన్నాయి, ఎన్నో డినామినేషన్లు ఉన్నాయి, ఎన్నో పేర్లు కలిగినటువంటి మందిరాలు, సంఘాలు, సహవాసాలు ఉన్నాయి. మరి వాక్యం దేనికి సంబంధించింది అని అంటే యేసుక్రీస్తు వారి పేరిట సంఘం ఉన్నటువంటి సంఘం భూమి మీద ప్రతి సంఘానికి వర్తిస్తుంది. ఇది ప్రతి మందిరానికి వర్తిస్తుంది. ఇది సార్వత్రిక సంఘం. కొంచెం అర్థమా? కనిపిస్తున్నారా? ఇబ్బంది పడకండి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘము 7 సంఘాలు. 7 సంఘాల వివరణ ఏంటి? ఒక్కొక్క సంఘానికి దేవుడు ఒక్కొక్క
ఇచ్చాడు దేవుడు, ఆ సంఘానికి ఉన్నటువంటి అర్హతను గమనించాడు. ఆ సంఘానికి దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు. ఏ సంఘానికి, కొన్ని సంఘాలకి కంప్లైంట్ చెప్పాడు, కొన్ని సంఘాల మీద నిందలు మోపాడు. ఏ సంఘం ఎలా ఉందో యేసుక్రీస్తు వారు ప్రభువు దాని యొక్క వివరణ సారాన్ని మనకు చెప్తూ ఉన్నాడు. సంఘం ఎలా ఉండాలి, ఇప్పటి వరకు సంఘానికి ఉండవలసిన లక్షణాలు. ఇప్పుడు సంఘం అనేది ఎలా ఉండాలి, సంఘం ఏం చేయాలి, సంఘం ఎలా కట్టబడాలి అనేటువంటి వివరంలోనికి మనం వెళ్ళగలిగితే, ఈ యొక్క సంఘాలు 7 సంఘాల వివరణ ముందుకెళ్తాం. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో ఆ 7 నక్షత్రములను, 7 సంఘముల దూతలను, ఆ 7 దీప స్తంభముల 7 సంఘములను, 7 సంఘములు. సరే, ఇక్కడ మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నటువంటి ఈ అర్థం ఏంటో మనం చూద్దాం. చూడండి, 7 నక్షత్రములు ఎక్కడ చదువుతున్నాం మనం? 20 యోహాను రాసిన ప్రకటన గ్రంథం ఏముంది అక్కడ ఖచ్చితంగా చెప్పారు. చూడండి, మొదటి పెద్దాక్షరం కదా ఏమనుంది? ప్రకటన గ్రంథము అక్షరం పైన హెడ్లైన్స్ ఉన్నాయి చూసారు, యోహాను రాసిన ప్రకటన గ్రంథం. అందుకే మనం వినే వాక్యాలు ఎప్పుడు కూడా రాసుకోవాలి. ఎందుకంటే మన హృదయాలలో ఉండవు, మనసులో ఉండదు. వాక్యం ఎప్పుడు కూడా మనలో ఉండదు. ఎక్కడో ఒక వాక్యం మాత్రం ముద్రపడదు తప్ప వాక్యం అంతా మనకి గుర్తుండదు. కాబట్టి ఏం చేయాలంటే రాసుకోవాలి. అది ప్రభువే చెప్పాడు. ఎందుకంటే అప్పటికే యోహాను గారు పద్మాసు దీపంలో పెడితే దీవిలో పెట్టినప్పుడు అక్కడ నుండి ఆత్మవశుడై యోహాను గారిని తీసుకుని వెళ్ళాడు. ప్రభు ఏం చేశాడంటే ఆత్మవశుడికి వెళ్ళాడు. శరీరం భూమి మీద ఉండిపోతుంది. ఎందుకంటే ఇది శరీరం, మన శరీరం ఏ శరీరం? బంగారమా, వెండా? మన శరీరం మట్టి శరీరం. ఈ మట్టి శరీరం భూమి మీద తప్ప ఇక మిగిలిన చోటకు వెళ్ళడానికి, అక్కడ ఉండడానికి శరీరానికి అర్హత లేదు, అవకాశం లేదు. కాబట్టి పరలోకం లేదా పరదేశ అనే ప్రాంతానికి శరీరం వెళ్ళదు, ఆత్మలు మాత్రమే వెళ్తుంది. అందుకే ఆత్మల లోకము అంటారు. ఇప్పుడు యోహాను గారు బాప్తిస్మి యోహాను గారిని సువార్త చెబుతున్నాడని ఏం చేశారు? ఆయన బంధించి ఎక్కడో తీసుకెళ్లి సముద్రం మధ్యలో ఒక ద్వీపం, పద్మస్సు ద్వీపము, ఒక దీవి అక్కడ పెట్టేశారు. అక్కడ మనుషులు ఉండరు, కరెంటు ఉండదు, షాపింగ్ మాల్ ఉండవు, రెస్టారెంట్లు ఉండవు, తిండి ఉండదు, నీళ్లు ఉండవు, మనిషి సంచారం ఉండదు. అక్కడికి ఎవరో వెళ్ళడానికి అవకాశం ఉండదు, చీకటి. ఎంత కష్టంగా ఉంటుంది ఆలోచించి. ఈరోజు అన్నీ ఉన్నా మనం చేయలేని పరిస్థితి, అన్ని అవకాశాలు ఉన్నా వెళ్ళలేని దౌర్భాగ్య పరిస్థితి, కష్టపడలేని పరిస్థితి, సహకరించలేని పరిస్థితి, పరిచయం చేయలేని పరిస్థితి. మరి ఆయనకి ఏముందో చెప్పండి? యోహాను గారు తీసుకెళ్ళి పడేసారు ఎక్కడో సముద్రం మధ్యలో. బయటికి రావడానికి అవకాశం లేదు. బయటికి తీసుకుందామంటే తీసుకురాను, బంధించబడ్డాడు. అక్కడ ఏముంది? ఒక ఇల్లు, వాకలా ఏముంది చెప్పండి? మనుషులు ఉన్నారా? ఆహారం ఉందా? నీళ్ళు ఉన్నాయా? కరెంట్ ఉందా? సౌకర్యాలు ఏముండవు కదా. అడవిలోకి వెళ్ళిపోయి అడవిలో ఏముంటుంది? అడవిలో సౌకర్యాలు ఏముండవు. ఇంకా ఇక్కడ ఏం కనిపిస్తుంది? పద్మాసు ద్వీపం అనేటువంటి దీవి సముద్రం మధ్యలో తీసుకుని వెళ్ళి పడేస్తే, అక్కడ బంధింపబడితే, ఇక యేసుక్రీస్తు వారు గమనించినటువంటి అయ్యో స్వరక్తమిచ్చి కన్నా నా సంఘం ముందు చూశారు, నేను కొన్నాను కదా, ఈ సంఘం ఏమైపోతుంది? భార్యగా
కన్యకగా పెళ్లి కుమార్తెగా అలంకరించబడాలంటే వీరికి తెలియాలి కదా. మాటలు చెప్పకుండా, వాక్యం చెప్పకుండా వాళ్ళు ఎలా సిద్ధపడతారు అని గమనించినటువంటి యేసుక్రీస్తు వారు పెళ్లి కుమారుడు యోహాను గారిని, బంధింపబడినటువంటి యోహాను గారిని తీసుకుని వెళ్ళాడు. ఆత్మవశుడనై ఉన్నగా అన్నాడు. ఆయన రాశాడు, ఆయనతో రాయించాడు. ప్రకటన గ్రంథం జోలికి వెళ్ళరు, పరమగీతం జోలికి వెళ్ళరు. ఇంకేం కావాలి చెప్పండి? బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అందరు ఎక్కడే ఉన్నారా? చాలా సీరియస్గా ఉన్నారు. నాకు ఏ పాపం పుణ్యం తెలియదండి, అన్నీ మీరే చెప్పుకోండి, మీరే చేసుకోండి, మేము అలా వచ్చి వెళ్ళిపోతాం అన్నట్టుగా లేదు. అలాగే ఉంది. ప్రకటన గ్రంథం జోలికి వెళ్ళరు, పరమగీతం జోలికి వెళ్ళరు. ఇంకా కొన్ని పుస్తకాలు ఉన్నాయి, వీటి జోలికి వెళ్ళరు. మరి దేని జోలికి వెళ్తారు అంటే కీర్తనలో ఏముంది? యెహోవా నా కాపరి, ఆ తర్వాత నాకేమీ లేదు. అదే కీర్తనలు తప్ప ఇంకేం తెలియదు. కీర్తనల వివరణ అసలైన సోకి ఇక్కడ ఉంది. నువ్వు పరలోకం వెళ్ళడానికి కీ సిద్ధపాటు, వెలిగింపబడుట. ప్రకటన గ్రంథం సారం తెలియాలి మనకి. ప్రకటన గ్రంథం తెలియకపోతే మనం పరలోకానికి సిద్ధపడలేము, వెళ్ళలేము. రాసేసుకోండి. కీర్తనలా యెహోవా చెప్పండి. ఉత్తమ గారు చెప్తున్నాను. మాకు అందరూ తెలిసండి చిన్నప్పటి నుంచి. ఏంటది? సండే స్కూలు వాక్యం ఇది. యెహోవా నా కాపరి, నాకేమీ లేదు. ఆయన దుడ్డుగర్రా, చెప్పండి. ఆ దుడ్డుగర్ర నన్ను ఆదరించింది, దండం తన్నేసింది. అదే నూనెతో ఆయన నా తల అంటాడు. కొబ్బరి నుండి రాశాడు, మంచి నుండి రాస్తున్నాడు, మంచి బట్టలు ఇస్తున్నాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, వాకులు ఇచ్చాడు. ఇదే తప్ప ఇంకేమన్నా. ఇక కీర్తనలే ఆశీర్వాదం. ప్రకటన గ్రంథంలో ఉంది అసలైనటువంటి కీ పాయింట్, సారం. మనం బలపడాలంటే, ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండాలంటే, వర్ధిల్లాలి అంటే ప్రకటన గ్రంథం చాలా అద్భుతం, వండర్ఫుల్గా ఉంటుంది. ఓకేనండి, జాగ్రత్తగా. ఇప్పుడు యోహాను గారికి ఎలా చెప్పాడో ఒక మాట చూపిస్తాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది. 9-8 వచ్చినటువంటి ఆల్ఫయు ఒమేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో దోడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవించుచున్నాడు. ఏమని? నీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానును. బాబాయ్ నిజంగా చూడండి ఎంత బాగుంటుంది. యోహాను గారు గూర్చి ఎంత చక్కటి వివరణ ఉందో చూడండి. ఎలాగట? 9వ వచనం, నీ సహోదరుడు. 9వ వచనం, 1వ అధ్యాయము 9వ వచనం. నీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను. అంటే క్రైస్తవులకు శ్రమ అనేది ఎలా కలగాలంటే సహవాసాన్ని బట్టి శ్రమ ఉండాలి. మీకు అర్థమవుతుందండి? శ్రమ అనే అర్థానికి దాని భావం ఏంటో తెలియదు, విశ్వాసం అంటే ఏంటో తెలియదు. విశ్వాసం అంటే భౌతిక సంబంధమైనటువంటి వాటి మీదే విశ్వాసం ఉంచుతారు తప్ప అసలు విశ్వాసం అనగా ఏమి, దాన్ని ఎలా పరీక్షించుకోవాలి తెలియదు. జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి. విశ్వాసం అనగా భౌతిక సంబంధమైనటువంటి విశ్వాసం కాదు. దేవుడు నాకు ఇల్లు ఇస్తాడు, పెళ్లి చేస్తాడు, పిల్లలిస్తాడు, నాకు ఆ దేవుడు ఆస్తిస్తాడు, సంపదిస్తాడు, భూమి మీద నాకు అన్నీ ఇస్తాడు, అది విశ్వాసం కాదు. అది దాన్ని విశ్వాసం ఎవరంటారు? అది విశ్వాసం కాదండి. అది శరీర సంబంధమైన కోరికలు, ఆశలు. విశ్వాసం అంటే అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఆయన నేర్పించాడు మనకు విశ్వాసం అంటే ఏంటో. అది ఎప్పుడైనా ఉందామండి. ఇక శ్రమ అంటే ఏంటి? నిజంగా ఇక మా ఊర్లో నాకు వచ్చిన శ్రమలు ఎవరికి?
రాకూడదండి. ఆహా, ఏ శ్రమలో ఇల్లు లేదు, ఆకలి లేదు, పని లేదు, పాట లేదు, ఉద్యోగం లేదు, సంపాదన లేదు, ఎలా బ్రతకాలో ఏంటో. అయ్యా, అవి శ్రమలు కాదండి. అంటే మన ఆలోచన అక్కడ వరకే ఉంది. దేవుడు అందరికి అన్నీ ఇచ్చాడు కానీ నాకు ఏమీ ఇవ్వలేదు, చాలా కష్టంలో ఉన్నాను, ఇబ్బందులో ఉన్నాను, బాధలో ఉన్నాను, అప్పుల్లో ఉన్నాను. ఈ శ్రమల, ఈ శ్రమలని బైబిల్ చెప్పలేదు. ఈ శ్రమలు కాదు. శ్రమలు అంటే ఏంటో బైబిల్ చెప్పింది. క్రీస్తు కొరకు పడేటువంటి బాధలే శ్రమలు. మరి యోహాను గారు ఏం చేశాడు? సువార్త ప్రకటిస్తుంటే నువ్వు ఎందుకు బోధ చేస్తున్నావు, అనేకులు మారుస్తున్నావు అని తీసుకొచ్చి అక్కడ పడేశాడు. మరిగే నూనెలో పడేశాడు. ఏమంటే అంత సాక్షులు అంటే వీళ్ళు ఆ పోస్తులు ఎన్ని శ్రమలు పడ్డావు తెలుసా? మాకు ఎక్కడైనా మీటింగ్ ఉందంటే రాము, ఎందుకంటే అబ్బో ఆ దొర ఎవడొస్తాడు బాబు. ఎక్కడైనా ప్రాంతం ఉందంటే రాము, ఎందుకంటే కుదరదండి, ఖాళీ లేదుగా. ఏది శ్రమలి? అప్పులు అయిపోయిన ఇల్లు లేదు, వాటర్ లేదు, అయ్యి అనుకుంటున్నారు శ్రమలు. అవి అసలే శ్రమలే కాదు. అవి కడుపు నిండా భోజనం లేదండి, మంచి బట్టలు లేవండి, అప్పులు అయిపోయినండి, బాధలు. ఆ శ్రమే కదా, శ్రమలే కదా. అసలు బైబిల్కి శ్రమలు అనలేదు. అది అయ్యే వాటిని చూసి మనం శ్రమ అనుకుంటాం. మనం బైబిల్ అలా చెప్పలేదు. అలా బైబిల్ అర్థం చేసుకోండి. బైబిల్ యొక్క వివరణ సారం మనకు బాగా తెలిసి ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మనకు తెలిసి ఉండాలి. అదే సత్యం. శ్రమ అనగానే అది క్రీస్తు పక్షాన పడినదై ఉండాలి. సంఘం కోసం నువ్వు పడినదై ఉండాలి. సేవ కోసం, సువార్త కోసం నువ్వు అనుభవించినదై ఉండాలి. నీ కుటుంబం కోసం నువ్వు పడి బాధలది శ్రమ కాదు. ఈ శరీరం కోసం, ఈ లోకం కోసం పడేవి అవి శ్రమలు కావునది. పౌలు గారు చెప్పాడు, ఈ లోకము చులకనైన ఇవి శ్రమలు కాదు, ఇవి చులకననివి, ఇవి శ్రమలే కాదన్నాడు. అంతే పౌలు గారు చెప్పేసాడు ఆ మాట. చులకనైన ఈ కొద్ది బంధువులు అవి శ్రమలే. మరి యోహాను గారి గురించి ఎంత మాట మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ఎంతమంది చూడండి. మొదలైతేమో 9, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును ఆది పద్మాసు ద్వీపమున పరవశినయుంటిని. నన్ను ఆల్రెడీ బంధించేశారు, నన్ను ఆల్రెడీ వారి కస్టడీలో ఉన్నాను, నన్ను అధికారులు వారు ఎక్కడికి వెళ్ళకుండా ఏదో రకంగా చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక నాకు చావు దగ్గరికి వచ్చేసింది. ఎంత బాగుందో చేశారు. క్రీస్తు నిమిత్తమును, సంఘము నిమిత్తమును, వాక్యము నిమిత్తమును, సహవాసము నిమిత్తమును. ఆత్మ సంబంధమైన జీవితం అంటాడు అనుకున్నారు, ఆత్మీయ స్థితి అంటాడు అనుకున్నారు. సంఘము నిమిత్తము శ్రమ పడాలి. ఇంట్లో కూర్చొని దేవుడు అంటారు శ్రమ అంటారు. ప్రభు పక్షాన, వాక్యం పక్షాన శ్రమ లేకపోతే శ్రమ కాదు. పద్మాసు ద్వీపములో పరవాసినైతిని ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసే. అన్నీ రాసుకుంటారండి. అమ్మా ఇక్కడ ఉన్నారా, మాట్లాడుకుంటున్నారా ఎరకాలు అంటే మేము వంక చూడలేదు కదా. నాకు ఇక్కడ లైవ్ ఉంటుంది కనుక మేము వంక చూడను, లేకపోతే చూసేవాడు. మీరు యోహాను అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, పరదేశం తీసుకెళ్ళిపోడు, ఆత్మవశుడిగా వెళ్ళిపోయాడు. శరీరం అక్కడే ఉంది, శరీరం పద్మాసు ద్వీపంలోనే ఉంది. ఆత్మవశుడిగా ప్రభు తీసుకుని వెళ్ళిపోయాడు, పరలోకం తీసుకెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యోహాను చూస్తూ ఉన్నాడు,
అక్కడికి వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యపోయాడు. ఆత్మవశుడిగా ఉన్నాడు యోహాను. అయ్యో ఏంటిది, ఈ 7 సువర్ణ దీపములేంటి, ఈ యొక్క నక్షత్రాలు ఏంటి, ఈ యొక్క వెలుగేంటి, మహా తేజస్సు ఏంటి, ఆశ్చర్యపోతాడు ఆత్మవశుడిగా. అప్పుడు ప్రభు అన్నాడు, అయ్యా యోహాను, నువ్వు చూచుచున్నవి ఇక్కడ పరలోకం తీసుకొచ్చే నేను. ఎందుకంటే సంఘానికి తెలియాలి ఈ విషయాలు. ఇప్పుడు నువ్వు చూడకపోతే, నువ్వు రాయకపోతే వాళ్ళు నమ్మరు. ఇప్పుడు మరలా ఈ ప్రజలందరూ, భూమి మీద ప్రజలు ఉన్నట్టు దేవుడు ప్రజలందరూ మరలా నువ్వు పరలోకం రావాలి కదా, వాళ్ళకి తీసుకురావాలి కదా, వాళ్ళకి చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పకుండా వాళ్ళు ఎలా నమ్ముతారు? వాళ్ళకి బోధించాలి. కాబట్టి నువ్వు రాసే. ఏమన్నాడు? నువ్వు చూచుచున్నది పుస్తకములో రాసి, పుస్తకములో రాసి అన్నాడు. అంతే. ఏమండి, వాక్యాలు రాయని అన్ని రాస్తారు కానండి, రాస్తారా? పుట్టిన తారీఖు ఎప్పుడు రాస్తారు, పెళ్లి రోజు ఎప్పుడు రాసుకుంటారు. శిలాఫలకం మీద మళ్ళీ పెద్ద అక్షరాలతో దినం ఎప్పుడు అదే రాసేసుకుంటారు. ఇల్లు ఎప్పుడు కట్టాను రాసేసుకుంటారు. గృహప్రతిష్ఠ ఎప్పుడు రాసేసుకుంటారు. అబ్బాయి అమ్మాయి ఎప్పుడు పుట్టారు రాసేసుకుంటారు. వడ్డీకి డబ్బులు ఎంత ఇచ్చాను, ఏ తారీఖుని ఇచ్చాను, వడ్డీ ఎంత వస్తుంది, లాభం ఎంత వస్తుంది రాసేసుకుంటారు. అన్నీ రాసుకున్నారండి. బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు పెట్టాను, ఎన్ని సంవత్సరాలు డిపాజిట్, ఏం చేశాను, ఎక్కడికి వెళ్ళాను, నాకు ఉద్యోగం ఎప్పుడు వచ్చింది, నేను ఎప్పుడు చదివాను, ఏ రోజు ఎక్కడికి వెళ్ళా, ఆ డైరీ దిక్కుమాల డైరీ ఉంటుంది మళ్ళీ దానికి. డైరీ మెయింటెనెన్స్ చేస్తున్నారే, వాక్యం ఎందుకు రాసుకోరు? ఏదైనా వస్తాడు, చెప్తాడు, ఏదో వాళ్ళతో పోతాడు మాకు, అంతేగా. ఏదో ఆదివారం అది చెప్తారు, వాళ్ళు చెప్పకపోతే వాళ్ళకి గడవదు కదా, చెప్పుకుంటారు, పోతారు. మాకెందుకు? ఏమన్నా ఉంటే 2 మొక్కలు మనసులో ఉంటే, లేకపోతే పోతాయి. అలా అనుకోకూడదు ఇప్పుడు. దయచేసి సంగమా, చదువు లేకపోతే ఏం చేయలేము. చదువు లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అక్షరాలు రావు కాబట్టి వాళ్ళు రాయలేరు, చదవలేరు. వాళ్ళు వినడమే కానీ వాళ్ళ హృదయాల్లో దాచుకుంటారు. చదువులేని వాళ్ళకి జ్ఞాపకం ఎక్కువ ఉంటారు. వీళ్ళు ఎక్కువ చదివి ఉన్నది ఊడిపోతుంది. ప్రపంచం అంతా చదివేస్తారు. కాబట్టి రాసుకున్నవాడు, చదువుకున్నవాడు, పిల్లలు పెద్దవాళ్ళైనా సరే, చదవగలిగిన వాళ్ళు, రాయగలిగిన వాళ్ళు ఏం చేయాలి? చక్కగా నోట్స్ పెట్టుకోవాలి. మీకు బడికి వెళ్తున్నప్పుడు ఎన్ని పుస్తకాలు ఇస్తారంటే, టెక్స్ట్ బుక్లు ఇస్తారు, మళ్ళీ నోట్స్లు కొనుక్కోవాలి. మనం డిసిల్ జాయిన్ చేస్తాం, మెకానికల్ ఇంజనీరింగ్ నూజివీడులో. మేము వాళ్ళని అడిగితే టెక్స్ట్ బుక్లు ఇస్తామండి, నోట్స్ల మీద కొనుక్కోవాలని అన్నారు. నోట్స్లు ఎందుకు? స్కూల్కి వెళ్తున్నాం, టెక్స్ట్ బుక్లు ఇస్తున్నా, సరిపోతుంది కాదు, చదువుకుంటే సరిపోతుంది. మళ్ళీ నోట్స్లో అవసరం. వాళ్ళు పాటలు చెప్తారు, టెక్స్ట్ బుక్లు చెప్తారు, అవి మళ్ళీ ఇందులో రాసుకోవాలి, స్టడీ చేయాలి, పరీక్షకి సిద్ధపడాలి. రాసుకోకపోతే ఏం గుర్తుంటుంది? మాస్టర్ ఏం చెప్పడం, మనం ఏం చదువుతున్నాము అన్నీ రాస్తాం. స్కూల్లో ఎన్ని పుస్తకాలు రాస్తాము, రాసి గలతి నిండిపోతాం. ప్రతి సబ్జెక్ట్కి చిన్నప్పటి నుంచి ఎన్ని పుస్తకాలు రాస్తుంటాము మన చదువులో, రాస్తూనే ఉంటాం. కానీ ఎందుకో వాక్యం రాయాలి. ఏంటది? తప్పు కదా, రాయాలి. వాక్యం తప్పనిసరిగా ఒక చక్కటి డైరీ నుండి పెట్టుకోవాలి. మాకు సంవత్సరం నరేంద్ర గారు, జ్యోతి గారు మంచి డైరీ ఇస్తారు. ఆ డైరీలో మేము వాడుకుంటాం. మరి అది ఎక్కడ వస్తే నాకు తెలియదు, అడగలేదు, ప్రేమగా ఇస్తారు. ఆ డైరీ చక్కగా నా దగ్గర చాలా డైరీలు ఉంటాయి, అది రాసుకున్నాం. ఎందుకు? మీరు చెప్పాలి కాబట్టి మీరు రాసుకోండి అనకండి. రేపు పొద్దున్న మీరు కూడా ఏం చేయాలి? చెప్పాలి వద్దా? ఎవరిని వచ్చి అడిగితే రూతం అడిగింది వచ్చి, బాబు మనం ఏదో చెప్పాలి, ఇక గుర్తులేదు అంటే, నాకేం గుర్తులేదు, నీకేం చెప్పను. అప్పుడు ఏం చేయాలి? గ్రంథపు చుట్టలు తెరవాలి. ఏ చుట్టలో? మీరు రాసుకున్న చుట్టలో. అది మరి అప్పట్లో యెషయా గ్రంథం ఎలా ఉండేది? గ్రంథపు చుట్టలుగా ఉండేది. చర్మం మీద రాసేది.
అలాగలాగలా దాచి అప్పుడప్పట్లో ప్రవక్తలు వాళ్ళు రాసి దాచి అలాగలాగలాగలాగా మనకి ఈరోజు అపోస్తులు కాలం తర్వాత మనకు చక్కగా ఈ పుస్తకాలు పత్రికలు ఇవన్నీ కూడా చక్కగా అన్నీ దాచి క్రోడీకరించి మంచి ఒక బైబిల్ కదా మన చేతికి వచ్చేసి వాళ్ళు అంత కష్టపడి ఉంటారు. రాసుకోబట్టే కదండి, రాసుకోకపోతే మనకి ఏమి గుర్తుంటాయా? కాబట్టి ఏం చేయాలంటే యోహాను గారికి చెబుతున్నాడు, నువ్వు చూచుచున్నది గ్రంథములో రాయము. విశ్వాసులకు చదువుకున్న వారు ప్రతి ఒక్కరూ, పెద్దలైనా చిన్నలైనా అవనస్తులు ఎవరైనా మీ దగ్గర మంచి డైరీ నోట్స్ ఉండాలి, చక్కగా పెన్ ఉండాలి, బైబిల్తో పాటు ఉండాలి. అది ఈసారి నుండి మీరు తెచ్చుకోండి, కొనుక్కు తెచ్చుకోండి ఒక పెన్ను, చక్కగా నోట్స్, బైబిల్, ప్రతి సందేశాన్ని రాసుకోవాలి. అలా రాసుకుంటే లాభం ఏంటంటే అంటే మన హృదయంలో ఉండవు కానీ పుస్తకాల్లో ఉంటాయి. ఎప్పుడైనా మనకు సందర్భం వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి ధ్యానిస్తే బాగుంటుంది, రిపీట్ చేస్తాం, పుస్తకం తీసుకోండి. ఓకేనండి, రైట్. ఇక యోహాను గారికి దేవుడు చెప్పేశాడు, నువ్వు రాయమన్నాడు. రాయమనగానే ఎక్కడికి వచ్చి మనం 13, 12 నువ్వు చూచుచున్నది పుస్తకంలో రాయము. ఏం చెప్తున్నాడు ఇప్పుడు చూడండి. ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. యేసుక్రీస్తు వారు సాక్షాత్తు ప్రభు యోహాను గారికి చెబుతున్నాడు, నువ్వు రాయి. ఏమి రాయి ప్రభువా? రాయి, పుస్తకములో రాయి. ఇప్పుడు రాయడం ప్రారంభించాడు యోహాను గారు. ఏమని రాయమంట ప్రభు అంటే ఇప్పుడు చెప్తున్నాడు, ఇదిగో 11 అనమాట, నీవు చూసిన పుస్తకం ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికియా అను 7 సంఘములు. ఇవి మనకి నోటెడ్ అవ్వాలి. వెంటనే మనం సంఘాలు అడగగానే చెప్పేది ఎఫెసు, స్ముర్నా, పెర్గము, ఇలాగా మనకు అది హృదయంలో ఉండాలి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఈ పేర్లు ఏమండి 7 సంఘముల వివరణ చెబుతున్నాడు. అదే ఇప్పుడు మనం ప్రారంభించాము ఈరోజు. ఈ 7 సంఘముల వివరణ ఏంటి? ఈ యొక్క 7 సంఘాల యొక్క ఉద్దేశం ఏంటి? ప్రభు ఎందుకు చెప్తున్నాడు? యోహాను గారికి ఎందుకు చెప్పి రాయమన్నాడు? అసలు ఏంటి? ఇది మనకు అవసరమా అని అంటే అత్యవసరమై ఉన్నది. సంఘం ఎలా ఉండాలి, సంఘం ఎలా సిద్ధపడి ఉండాలి, అసలు సంఘానికి ఎలాంటి లక్షణాలు, గుణగణాలు కలిగి ఉండాలి, సంఘం ఎలాంటి సర్టిఫికెట్ సంపాదించుకుని ఉండాలి. ఏమంటే కొన్ని స్కూల్స్కి, కాలేజీలకి ప్రభుత్వం నుండి దాన్ని ఏమంటారో మెడల్ ఇస్తూ ఉంటారు. తర్వాత ఆ కాలేజీకి, ఆ స్కూల్కి ప్రభుత్వం నుంచి గుర్తింపు వస్తుంది. కొన్ని సంస్థలు ఈ స్కూల్ బాగుంది, ఈ కాలేజీ బాగుంది, ఇందులో స్టడీ బాగుంది అని ఏం చేస్తారంటే ప్రభుత్వం వారు గుర్తింపు ఉంటుంది, ఇస్తారు. ఇప్పుడు మన భూమి మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సంఘానికి గుర్తింపు ఇవ్వాలి, ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి ప్రభు. కాబట్టి ఇవ్వాలి అంటే ఇందులో సారం మనకు తెలిసి ఉండాలి. చూసారా, క్రైస్తవ్యం అంటే, సంఘం అంటే ఆ సమస్య కాదండి. ఒక విషయం చెప్పమంటారా, సంఘానికి చాలా పేర్లు ఉన్నాయి. అదే మనం చదువుకున్నాక 20 వచ్చింది, మొదటి అధ్యాయం 20. ఏ పేర్లు ఉన్నాయి చూడండి. ఇది అలా ఉంచండి, నెక్స్ట్ వారం మనం వద్దాం. ఫస్ట్ ఏపీసీ సంఘం జస్ట్ ఇంట్రడక్షన్, వివరంలో మాత్రమే ఉన్నాం. మనం ప్రారంభం పలుకులు వింటున్నాం, ఇంకా ఏపీసీ సంఘంలోనికి మనం వెళ్ళలేదు. ఏమంటే మొదటి అధ్యాయం 20 మనం చదువుకున్నాం కదా, 20 వచ్చింది. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను. ఎందుకు 7 నక్షత్రములు అంటే ఏంటి అంటే, సంఘానికి దేవుడిచ్చినటువంటి బిరుదు ఏంటో చెప్పమంటారా? సంఘం అనగా స్టార్. ఎక్కడ ఉన్నారు నిద్రపోతున్నారా? సంఘానికి చాలా విలువ ఉంది, సంఘం చాలా గొప్పది. నీ కుటుంబానికి లేని విలువ సంఘానికి ఉంది, నీకు సమాజంలో లేని విలువ సంఘంలో ఉంది, సంస్థలకు లేని విలువ, బయట ఎన్నెన్నో యూనివర్సిటీకి లేని విలువ
సంఘానికి మాత్రమే ఉంది. సంఘం చాలా గొప్పది. సంఘం అనగా నక్షత్రం, స్టార్. నేను చిరంజీవిని స్టార్ అంటే కుదరదు. నేను పవన్ కళ్యాణ్ స్టార్ అంటే కుదరదు. ఆ స్టార్ ఎలా ఉండాలో చెబుతుంది ప్రకటన గ్రంథం. సంఘానికి ఉన్న పేరేంటో చెప్పమంటారు. సంఘం అనగా స్టార్, నక్షత్రము. ఆ నక్షత్రం దేనికి పనిచేస్తుంది? దానియేలు గ్రంథం 12:3 సంఘానికి ఉన్న పేరేంటో చెప్పమంటారు. నక్షత్రం. 7 నక్షత్రములు అన్నాడు. ఏది? 7 నక్షత్రములను గూర్చిన మర్మము అన్నాడు. ఏమన్నా బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతులను పోలి ఉందురు. వింటున్నారా? స్టార్ అనగా జ్యోతి. పెద్ద జ్యోతి గారు, చిన్న జ్యోతి గారు కాదు. మంచి పేర్లు పెట్టుకుని ఇద్దరు. చిన్న జ్యోతి వచ్చిందమ్మా రాదా? ఆ చిన్న జ్యోతి ఎప్పుడు వెనకాల వెలుగుతూ ఉంటది. పెద్ద జ్యోతి గారు ముందు వెలుగుతారు, చిన్న జ్యోతి గారు వెనకాల వెలుగుతారు. మధ్యలో ఎవరు వెలుగుతారు తెలుస్తలేదు. అందరూ వెలుగుతున్నారా? కీర్తనలు వెలుగుతున్నారు మధ్యలో. ఆకాశ మండలం ముందు ప్రకాశించు జ్యోతులను పోలి ఉన్నది. జ్యోతి అంటే స్టార్, నక్షత్రం. జ్యోతి మండుతూ ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది. ఈ భూమికి, ఈ విశ్వానికి వెలుగునిస్తుంది. చాలా మంచిదండి. అందుకే స్టార్ అంటే చాలా ఇష్టపడతారు. అందుకే నేను మెగా స్టార్ని, నేను పవర్ స్టార్ని, నేను మామూలు స్టార్ని, నేను ఇంకో స్టార్ని, అన్ని స్టార్లే. స్టార్ అంటే ఎవరికి నాకు ఇష్టం ఉంటారు. స్టార్ అంటే చాలా ఇష్టపడతారు ప్రజలు. స్టార్, నక్షత్రం. ఇప్పుడు వీళ్ళు ఎవరట అంటే సంఘానికి ఉన్న ఒక పేరు చెప్పండి. స్టార్ అంటే నీ సంఘము, భూమి మీద సంఘాలు వెలుగుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. అంతేగాని స్టార్ తీసుకొచ్చి ప్లాస్టిక్ స్టార్ గుడి మీద కడక సరిపోదు. అది ఇంటి మీద కట్టుకుంటే సరిపోదు. ఆ స్టార్లు చూసుకుని సంతోషపడిపోతారు. ఎందుకని సంఘంలో వెలుగు ఉండదు, ఏముండదు, వాక్యం ఉండదు. 7 నక్షత్రములు నడుచుకుంటే అక్కడ 20లో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మము ఆ 7. నెక్స్ట్ సంఘము స్టార్, వెలుగు గుర్తు ఉంది. అంటే సంఘము 10 మందికి వెలుగునిచ్చేదిగా ఉండాలి. సంఘము అనేకులను వెలిగించేదిగా ఉండాలి. సంఘము అనేకులను ప్రోత్సహించేదిగా ఉండాలి. బలహీనపరచకూడదు. సంఘము అనేకులను ప్రభువు దగ్గరకు నడిపించేదిగా ఉండాలి. స్టార్. సంఘానికి దేవుడు పెట్టినది పేరు స్టార్. వెలుగు, నక్షత్రం, జ్యోతి. ఇది ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది, మండుతూ ఉంటుంది, అనేకులకు వెలుగునిస్తుంది. అంటే సంఘం పోలికేంటో చెప్పమంటారా? సారం, వెలుగు. నెక్స్ట్ మాట చూడండి. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. సంఘం దీపస్తంభానికి గుర్తుగా ఉంది. సంఘం పోలికండి. యోహాను చెబుతున్నాడు ప్రభు, ఇదిగో యోహాను, నువ్వు ఎన్ని రాసి ఏమని రాస్తావు తెలుసా? ఇదిగో నువ్వు చూసావు 7 నక్షత్రములను కూర్చున్న మర్మం అన్నాడు. ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి రాయమన్నాడు. ఎంతగా 7 దీప స్తంభములు అనగానే సంఘము స్తంభముగా ఉండాలి. సంఘము నక్షత్రం, స్టార్లా ఉండాలి, జ్యోతిలా ఉండాలి, అది వెలుగుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి, వాక్యము వెదజల్లుతూ ఉండాలి. ఇక రెండవది దీప స్తంభముగా ఉండాలి. స్తంభముగా ఉండాలి. సంఘం కదిలించబడకూడదు. ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, ఆ చర్చి కాకపోతే ఇంకో చర్చి. అంటే సత్యం అర్థం కాలేదన్నమాట, వాక్యం అర్థం కాలేదన్నమాట. అందుకే సంఘాలు మార్చేస్తూ ఉంటారు మన నుండి. ఎక్కడ తప్పరు. ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి, ఆ చర్చికి వెళ్ళి ఏం చేస్తావు? వాక్యం లేనప్పుడు. ఈరోజు సంఘాలు వాక్యం ఉందంటారా? ఏముండదు, కథలో కొబ్బరిని పోసేయడు పైనుంచి, లేదా తోసేయడు, తొక్కేయడు. ఇదేగా ఈరోజు సంఘాల్లో ఉంది. ఎంత భయంకరమైనటువంటి దుష్టుక్రియలు జరుగుతున్నాయి సంఘాలలో ఈరోజు. అర్థం కావట్లేదు క్రైస్తవులకి. బైబిల్ చదివితే మాకు అర్థమవుతుంది.
వింటే మనకు అర్థమవుతుంది. అందుకే చెవి గలవాడు వినుగాక. వినండి, చెవులు కాస్త దేవుని వాక్యానికి ఇవ్వండి, హృదయాలు దేవుని వాక్యానికి ఇవ్వండి. లేకపోతే మనకి ఏం అర్థం కాదు, మనకి ఎక్కదు. ఎన్ని వారాలు వచ్చినా ఎన్ని సంవత్సరాలు వచ్చినా మన మనసుకు ఏమీ అర్థం కాదు. అందుకే చెవి గలవాడు వినుగాక. ఆత్మ చెప్పు సంగతులు ఇవి, మన మాటలు కాదు ఇవి. మనం సొంతంగా సెట్ చేసుకునే నిర్ణయించుకునేవి మన సొంత బాధ కాదు. సొంత బాధ చేస్తే సెట్ అవ్వదు వాక్యం. దేవుడు ఏం చెప్పాడు అది చెప్పాల్సిందే. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడు 7 నక్షత్రాలు అన్నాడు. నెక్స్ట్ 7 సువర్ణ దీపస్తంభం అన్నాడు. అంటే సంఘం సువర్ణ స్తంభముగా ఉండాలి. ఆ 7 నక్షత్రములు ఇప్పుడు చెప్తున్నాడు 7 సంఘములు. ఇంకోటి ఏంటి చెప్పమంటారా? సంఘము అనగా దూతతో పోల్చబడింది. ఎన్ని పేర్లు ఉన్నాయి ఆ సంఘానికి? అవును, చాలా బాగుంటుంది. 1 నక్షత్రం స్టార్, 2వది స్తంభం, 3వది దూత. దూత అనగానే రెక్కలు వేసుకుని ఎగురు కూర్చొని వచ్చినటువంటి దూతలు కాదు. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఎగురుతూ రెక్కలు కలిగినటువంటి దూతలు ఉన్నారు. ఒకరి చేత మనుషులే ఇతరుల దగ్గరికి, వేరే వారి దగ్గరికి వర్తమానం పంపించేటువంటి వారిని దూతలుగా పోల్చబడింది బైబిల్లో. ఇప్పుడు పోస్ట్ మ్యాన్లు ఉన్నారు చూసారు. పోస్ట్ మ్యాన్ వాళ్ళు ఎక్కడి నుంచి అయినా ఉత్తరాలు వచ్చినా ఏదైనా పోస్ట్ వచ్చినా వాళ్ళు ఏం చేస్తారు, మన అడ్రస్కి తీసుకొచ్చేస్తారు. వాళ్ళని దూతలు అని చెప్పచ్చు. నెక్స్ట్ పత్రికలు ఈ సంఘం నుంచి ఆ సంఘానికి, ఆ సంఘం నుంచి ఈ సంఘానికి తీసుకుని వెళ్ళి చదివించినటువంటి వారు ఉన్నారు చూసారు. అదన్నీ మీకు నెక్స్ట్ వస్తాయి. వారిని దూతగా పోల్చబడింది. వర్తమానం తీసుకుని వచ్చేవాళ్ళు దూత. రెక్కలు కలిగినటువంటి దూతలు ఉన్నారు. మనుషులను కూడా అపోస్తలులు కొంతమంది ఇందులో ఉన్నారు. వారిని దూతగా పిలువబడ్డారు. ఇక ఇంకో మాట చూసుకుని మనం ముగించుకుందాం, టైం అయిపోతుంది కనుక. పిలుపు పత్రిక 2వ అధ్యాయం 16 నుంచి. ఇంకెవరు జ్యోతులు? జ్యోతి అంటే పిలుపు పత్రిక 2వ అధ్యాయం 16 నుంచి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతులు చూసారా? జ్యోతికి ఎంత విలువ ఉంది చూసారు? కాబట్టి వెలుగండి. లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు, అందువలననే అన్నది. ఇప్పుడు జ్యోతులు అంటే ఎవరు చెప్పమంటారా? పేరు పెట్టుకుంటే సరిపోదండి. అమ్మా మేము కాల్సమ్మా పేర్లు పెట్టుకుంటారు, మంచిదే. జ్యోతి మంచి పేరే, కానీ ఇంకా మంచి పేరు పెట్టుకుంటారు. చాలా వాక్యంలో పేరు పెట్టుకుంటారు. పౌలు అంటాడు, నేను పేతురుగాను అంటాడు, ఇంకా నేను మరియమ్మను అంటాడు. ఒక్క లక్షణం ఉండదు. మరి ఎవరు జ్యోతులు? ఎవరు? జీవవాక్యమును చేత పట్టుకుని వాక్యాన్ని బోధించాలి. వర్ణరాది పేర్లు, కూర్చుండి పేర్లు రావండి. జీవవాక్యమును చేత పట్టుకుని వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యాన్ని ప్రకటించాలి. కూర్చుని ప్రార్థన చేస్తే పరలోకం ఇవ్వడు దేవుడు. ఆదివారం ఒక రోజు మందిరానికి వచ్చి వెళ్ళిపోతే పరలోకం ఇవ్వడు దేవుడు. నిజం దేవుడు మనకు వాస్తవాలు ఇది. నువ్వు పని చేయాలి. నువ్వు జ్యోతిగా మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. నువ్వు మండుతూ అనేకులను మండించాలి, అనేకులను వెలిగించాలి. ఇది అర్థం కాక ఈ పెద్ద కొన్ని సంఘాలు ఉన్నాయి. ఏం చేస్తున్నా, అగ్ని మండించు నాయన, అగ్ని మండించు 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 అనేసరికి పైనుంచి అగ్గి కూడా వచ్చేసింది అనుకోండి. అగ్గి రవ్వ ఇది తగలడిపోయి అనుకుంటాడు, మండిపోయి బాగుంటుంది. ఏమర్థమైంది పెద్ద సహాసానికి? అగ్ని మండించో, అగ్ని మండించో, అగ్ని మండించా. ఎవరు పెట్టాడు ఈ పాట? మళ్ళీ అంటాడు, ప్రభువా నన్ను మండించు, నన్ను తగలబెట్టే. అనేకులను కూడా తగలబెట్టిన ఆయన పైనుంచి ఏ ఫైర్ వచ్చేసి ఇల్లు తగలబెట్టిపోతాడికి. అప్పుడు ప్రభువా నా ఇంటిని మండించిన నీ అగ్నితో పక్కింటిని కూడా తగలబెట్టిన ఆయన. ఏంటి నాయన ఈ వేషాలు? నాటకాలండి. వాక్యం తెలియని బాధ. వాక్యం తెలిస్తే ఇలాంటి వేషాలు వేయరు. వాక్యం తెలియక ఏం చెప్పాలో, దీని వివరణ ఏంటో, దీని సారం ఏంటో, దీని విశ్లేషణ ఏంటో
మనకు తెలియక మండించిన ఆయన, మండించి తగలబెట్టారు ఆయన, దిమ్మరించే కుమ్మరించే. ఎవరు చెప్పారండి? బైబిల్లో ఏముంది? దీని సారం ఏంటి? నువ్వు బోధించే బోధండి. నువ్వు వింటున్న బోధలు ఏంటో అర్థమైందా సంఘానికి? మాకేమక్కర్లేదు, దిమ్మరించామన్నాడు, అయినా తగలబెట్టామన్నాడు, తగలడిపోతాం. ఎంత తప్పు తెలిసిన ఈరోజు సంఘాలలో జరుగుతున్నటువంటి దుర్బోధలు. కాలాన్ని గడుపుకొని బ్రతుకు తెరువు కోసం బైబిల్ పెట్టుకొని సంఘాలు చర్చిలు కట్టి, నేను పాస్టర్ గారినే, నేను సేవకుడినే. ఎవరు చెప్పారు నీకు సేవకుడని? నీకు ఎవరిచ్చారు సర్టిఫికెట్? నీకు ఏ అర్హత ఉందని, నీకు ఏ వాక్యం వచ్చారు? నువ్వు సంఘాల్లో సేవకులను ప్రారంభించి ఈరోజు అనేకులకు తప్పుడు బోధనలు నువ్వు విష బీజాన్ని నాటుతున్నావు. బైబిల్ ఎంత చక్కగా ఉందండి. 7 దీపస్తంభములు కనుగొనబడ్డాడు. 7 నక్షత్రములు, 7 సంఘములకు దూత. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఎంత బాగుందండి! బాగుంది. సంఘానికి దేవుడు ఎంత అర్హత ఇచ్చాడా? సంఘం అంటే చిన్న చూపు చూడకూడదు ఎవరైనా. సంఘం అనగా జ్యోతి అన్నాడు, నక్షత్రం స్టార్. సంఘం అంటే స్తంభము అన్నాడు. సంఘము అంటే దూతలు, దూతలు, దూతలు. అంటే సంఘము ద్వారా అనేకులకు బోధ చెయ్యాలి. సంఘము ద్వారా అనేకులకు సువార్త ప్రకటించాలి. ఏది? ప్రకటించేవారు లేరు, సహకరించేవారు లేరు, ముందుకు వెళ్ళేవారు లేరు, బలపడేవారు లేరు. వచ్చామా వెళ్ళిపోయామా, ఆదివారం వచ్చామా వెళ్ళిపోయామా. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు సంఘాలు దిగజారిపోయాయండి. అపవాది వేసాడు బాగా విషం. దేవుడు పని జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి, ఇంట్లో మనం జరుగుతున్న చాలే. ఎవరు చెప్పారు? ఏమర్థమైంది ఈరోజు క్రైస్తవ సంఘానికి? స్టార్. సంఘము ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, ఇది స్థిరముగా స్తంభముగా ఉండాలి. సత్యానికి ఆధారమై ఉన్నది సత్యం, స్తంభం. ఇదే సంఘం దూతలుగా మారిపోవాలి. దూత గనక ప్రకటించేవారుగా ఉండాలి, బోధించేవారుగా ఉండాలి. ఎంత అర్హత ఉందా సంఘానికి? ఏంటి ఎలా ఉండాలా సంఘం? అవును. కానీ ఈరోజు సంఘాలు అలా ఉంటున్నాయండి, చల్లారిపోయాయండి. ఏదో చేసామా అంటే అయిపోయిందా, చల్లారిపోయిందండి. అందుకేనండి ప్రభు రావట్లేదండి, అందుకేనండి వర్షాలు పడట్లేదండి, అందుకేనండి ప్రకృతి తాండవం విపత్తులండి. కనీసం వాక్యము తెలిసిన వారు, సత్యాన్ని తెలిసని మోసపోతున్న వారు కూడా ఈరోజు నిలబడలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నది. బలపడేవారు లేరండి, ప్రోత్సహించేవారు లేరండి, మండేవారు లేరండి, వర్తమానం సమాచారం పంపించేవారు లేరండి, బోధించేవారు లేరండి. ఎంత విలువండి సంఘానికి? సంఘం ఎప్పుడు స్టార్, ఒక వెలుగుగా ఉండాలి, ఒక స్తంభముగా ఉండాలి, దూతగా ఉండాలి. ప్రకటించాలి. సంఘం ఎప్పుడు ప్రకటిస్తూ ఉండాలి. లేరండి ఈరోజు ఇలాంటి వారు. ఏ సంఘంలో లేరండి, ఏ సంఘాలలో లేరండి, ఏ క్రైస్తవులు లేరండి. ఎక్కడో అరాకురా మిల్కు అంటుంది దేవుడు. ప్రభు ఎందుకు రావాలి? వచ్చి ఏం చెయ్యాలి ఆయన? వస్తే దీపం వెలగలేనప్పుడు, స్టార్గా ఉండవలసినటువంటి సంఘం వెలుగుగా లేనప్పుడు, అది స్తంభముగా లేనప్పుడు, ప్రకటించేదిగా లేనప్పుడు, బోధించేదిగా లేనప్పుడు, శ్రమపడలేనప్పుడు, కష్టం లేనప్పుడు ఎందుకు రావాలి ఆయన? వస్తే ఏమైపోతాం మనం చెప్పండి? చచ్చిపోతాం, దేవుడు వల్ల పాతాళం జారిపోతాం, వెళ్ళిపోతాం. పాతాళం, పరలోకం రాదండి. పరలోకం ఖచ్చితంగా. ఎంతసేపు మన పనులు మనం ఉంటూ, మన ఆచారాలు, మన సిద్ధాంతాలు, మన భోగభాగ్యాలు, మన జీవితం, మన కుటుంబం అనుకుంటే మనం పరలోకం ఎలా వెళ్ళగలం చెప్పండి? వెళ్ళలేమండి. ఆ పోస్టులు అలా చేయలేదండి. త్యాగాలు చేశారు, వాళ్ళు శ్రమపడ్డారు,
క్రీస్తు పక్షాన శ్రమపడ్డారు, వాక్యం కోసం శ్రమపడ్డారు, సహవాసం కోసం శ్రమపడ్డారు, ప్రభువు కొరకు శ్రమపడ్డారు. ఏది శ్రమ? కష్టమేది? బాధేది? లేదండి, లేదండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల వివరణ. దయగలిగిన దేవా, మహోన్నతుడా, ఈరోజు నామకార్థంగా వేషధారణ నటించేటువంటి క్రైస్తవ సమాజం ఎక్కువగా ఉంది నాయన. సంఘాలలో, భూమి మీద, ప్రపంచంలో ఎక్కడ చూసి అదే పరిస్థితి. మారమని చెప్పుకుంటున్నారు, మార్పు చెందామని చెప్పుకుంటున్నారు, కానీ వేషధారులుగా నటిస్తూ వారిని వారు మోసపరుచుకుంటున్నటువంటి అందరూ క్రైస్తవులను చెప్పుకుంటున్న వారందరూ మార్పు లేని వారుగా, అయా ఒక నక్షత్రములో ఉండాలని మీ లేఖనాలు సెలవిస్తున్నారు. జీవవాక్యమును చేత పట్టుకున్నవాడు జ్యోతులుగా ఉండాలని దేవుని మీ వాక్యం ప్రకటిస్తుంది. అనేకులకు సంఘం దూతలుగా ఉండాలని మీ వాక్యం ప్రకటిస్తుంది. కానీ వింటున్నాం కానీ మాలో చలనం లేదు నాయన. వింటున్నాం కానీ విడిచిపెట్టేస్తున్నాం నాయన. వింటున్నాం కానీ ఆచరణలకు తేలకపోతున్నాం నాయన. వింటున్నాం కానీ మార్పు లేని వారుగా ఉంటున్నాం. ఎన్నో వాక్యాలు విని మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి. విన్న వాక్యం మీ హృదయాలలో ఫలించాలి, భద్రపరుచుకోవాలి, అనుసరించాలి, అవలంబించాలి, నెరవేర్చాలి. దూతలు మనం ప్రకటించే దూతలు, సత్యానికి స్తంభాలు, నక్షత్రాలుగా ఉండవలసినటువంటి మనం ఆరిపోతే దేవుడు సహించడు, చల్లారిపోతే చల్లగిల్లిపోతే దేవుడు సహించడు, దేవుడు ఇష్టపడడు. ఇంతవరకు ఉన్న వాక్యం బిడ్డల హృదయాలను ముద్రించండి. క్రీస్తు పేర ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.